आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूं। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। మీరు ఒక కాన్ఫిడెన్స్ తోటి నేను చేయగలుగుతాను ఒక నమ్మకంతో మొదటి అడుగు వేసింది. దాన్ని అట్లాగే కొనసాగించాలి. మీరు ఏదైతే 3 మంత్స్ ఇక్కడ స్పెండ్ చేస్తున్నారో 100% మనసు పెట్టి మీరు ఏ డిసిప్లిన్లో స్టూడెంట్గా జాయిన్ అయినరో దాంట్లో ఉన్న మెళకువలన్నీ కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్లో మనం ఏం చేయగలుగుతాం అనేది కూడా అవకాశం ఉంటే, వెసులుబాటు ఉంటే అది కూడా చేసుకోవాలి. ఇవాళ రేపు ఆన్లైన్లో కూడా చాలా కోర్సెస్ కానీ ట్రైనింగ్ క్లాసెస్ కానీ జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. అలాగే గతంలో 5 బ్యాచెస్ ఇక్కడి నుంచి నేర్చుకొని వెళ్ళారు. దాంట్లో కొంతమంది సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు, కొంతమంది సొంతంగా ఏర్పాటు చేసుకుంటారు, లేదా వేరే దగ్గర జాబ్స్ చేస్తూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళని కూడా మీరందరూ కూడా అవకాశం ఉంటే కలిసి వాళ్ళ అనుభవాలను తీసుకోవాలి. ఇక్కడ మహబూబ్ నగర్లో భవిష్యత్తులో మహబూబ్ నగర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అనేక కంపెనీలను తీసుకొచ్చే ప్రయత్నం మా రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఒక కొత్త నగరాన్ని నిర్మాణం చేయడానికి మేము పునాదులు వేసినాం. నిన్ననే అమర్ రాజా బ్యాటరీ ఒక కొత్త యూనిట్ ప్రారంభోత్సవం జరిగింది. ఎంతమందికి తెలుసు? చదివినరా పేపర్లో? ఓకే, ఇటువంటి రీల్స్ పెట్టరు ఎవ్వరు కదా. చాలా పెద్ద యూనిట్, దేశంలోనే మొట్టమొదటిది. ఇంకా 4 ఫ్యాక్టరీలు అటువంటివి రాబోతూ ఉన్నాయి మన డ్యూటీపల్లిలో. మన 4000 మందికి అక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. దాంట్లో మెజారిటీ మనం స్కిల్స్ అలవర్చుకుంటే వాళ్ళకు కావాల్సిన స్కిల్స్ ఖచ్చితంగా మన పిల్లలకు మనకు అవకాశం దొరుకుతుంది. ఇంకా కూడా కంపెనీలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. భారత్ ఫ్యూచర్ సిటీ అని పెట్టి 30,000 ఎకరాలలో ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీస్ అన్నింటినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. నిన్ననే అమెజాన్ వాళ్ళు 60,000 కోట్ల పెట్టుబడితోటి శంకుస్థాపన చేసింది. విన్నారా? వాళ్ళ డేటా సెంటర్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇట్లా మిగతా చాలా కంపెనీస్ రాబోతూ ఉన్నాయి భవిష్యత్తులో. అవన్నీ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మన మహబూబ్ నగర్లో మనం ఏం స్కిల్ లేకుండా ఉంటే ఆ అవకాశాలు వేరే వాళ్ళు తనుకొని పోతారు. అందుకే ఇక్కడ ఏటీసీ అని ఒకటి నిర్మాణం చేసినాం. నేను ఎమ్మెల్యే కాగానే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అని చెప్పి 10th క్లాస్ దాటిన తర్వాత వాళ్లకు టాటా ప్రాజెక్ట్స్ తోటి టైఅప్ చేయించి లేటెస్ట్ ఎక్విప్మెంటు, లేటెస్ట్ మెషినరీ, యూఎస్ఏలో మిగతా యూరోపియన్ కంట్రీస్లో ఎటువంటి ఎక్విప్మెంట్ ఆ పిల్లలకు ఇస్తారో అటువంటిదే తీసుకొచ్చి మన పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చినాం. మొత్తం తెలంగాణలో 10,000 మంది అట్లా మన పిల్లలు ట్రైనింగ్ అవుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జాబ్ గ్యారంటీగా టాటా కంపెనీ వాళ్ళ దాంట్లోనో ఇంకో దాంట్లోనో ప్లేస్ చేస్తుంది. ఎన్నో కోర్సెస్ ఉన్నాయి దాంట్లో. సిఎన్సి మెషిన్స్ అని, తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ రిపేర్స్, మ్యానుఫ్యాక్చరింగు, తర్వాత రోబోటిక్సు, ఇట్లా మనకు భవిష్యత్తులో అవసరం వచ్చే అన్ని కోర్సులను అక్కడ పెడతా ఉన్నాం. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లల భవిష్యత్తు ఎట్లుండాలి, మనకు ఉద్యోగ అవకాశాలు ఎట్లా పెంచాలి అనే దాని మీద పూర్తిగా ఫోకస్ చేస్తూ ఉన్నాం. స్కిల్ యూనివర్సిటీ పెడతా ఉన్నాం. ఒక 10 సంవత్సరాల్లో మనకు రిజల్ట్ వస్తుంది. గతంలో 10 సంవత్సరాల్లో దీని మీద మనం దృష్టి పెట్టలే. ఎంతసేపు పెన్షన్లు ఇచ్చినమా, తర్వాత గొర్రెలు ఇచ్చినమా, బర్రెలు ఇచ్చినమా, వాటి మీద దృష్టి పెట్టి అవి ఇవ్వాల్సిందే. గ్రామాల్లో పేదలు ఉంటారు, ఆ వృత్తిని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అది ఇస్తూనే భవిష్యత్తు మన పిల్లలది ఏంది అని కూడా ఆలోచన చేయాలి. భవిష్యత్తు మన మహిళలకు ఏంది, కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ కెపాసిటీని ఎట్లా వాడుకోవాలి సమాజానికి అని కూడా ఆలోచన చేయలే. ఇప్పుడు ఆ ఆలోచన మనం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. విత్తనం పెట్టంగానే చెట్టు మొలవదు, మనకు ఫలాలు రావు, టైం పడుతుంది. విత్తనం పెట్టాలి, కంచె వేయాలి, నీళ్లు పోయాలి, కాపాడుకోవాలి, తర్వాత మనకు
ఫ్రూట్స్ వస్తాయి. కాబట్టి ఆ పని మేము ప్రారంభం చేసినాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాలాంటి వాళ్ళం వాటి మీదనే చాలా శ్రద్ధతోటి పనిచేస్తున్నాం. మంచి రిజల్ట్ మనకు వస్తుంది, నమ్మకం ఉంది. తర్వాత ముఖ్యంగా మహిళలు, మీరు స్టూడెంట్స్, గృహిణులు అందరు కలిసి మీరందరూ కూడా మహిళల కోసం ఏమేం చేస్తున్నాం అనేది కూడా మీ అందరికీ తెలుసు కదా. ఏం చేస్తున్నాం? ఇప్పుడు గద్వాల నుంచి అమ్మాయి వచ్చింది, ఫ్రీ బస్ లేకుంటే వచ్చేదా? రాకపోయేది. లాస్ట్ బ్యాచ్లో అచ్చంపేట నుంచి కూడా వచ్చింది, నారాయణపేట నుంచి వచ్చి చదువుకుంటా ఉన్నారు. మొదలు కొంతమంది వెక్కిరిచ్చిండ్రు, పనిపాట లేదు, ఫ్రీ బస్సు పెడితే మా ఇంట్లో ఆడవాళ్ళందరూ సంచి తీసుకొని ఎడికెడుకో పోతున్నారు అని చెప్పి. తప్పది. అది కొంచెం బుద్ధి ఉన్నోళ్ళు, చిన్నగా ఆలోచించేటోళ్ళు ఆ మాట మాట్లాడు. ఆ ఇంట్లో ముసలమ్మ మూలనకుంటే నన్ను చూసుకోనికి ఎవరు లేకపోయా, ఛాయకు మంచినీళ్ళకు ఇంతకుముందు కోడలు ఉంటుండే, గదిరియంగానే తెచ్చి చేతిలో పెడుతుండే, ఇప్పుడు ఆమె బయటికి పోతుందని ఆమె కోపం ఉండొచ్చు ఒకరిద్దరికి, తప్పేం లేదు. కానీ వాళ్ళది అయిపోతుంది, కానీ వీళ్ళ భవిష్యత్తు ఉంది ముందల. ఆ భవిష్యత్తు కోసం వాళ్ళ ఇంటి నుంచి అడుగు బయటికి వేస్తున్నారు. మీరందరూ కూడా అంతే కదమ్మా. మీ భవిష్యత్తు కోసం ఒక అడుగు ముందుకు వేయాలనుకుంటున్నారు. మీకు చేయూతనివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కాబట్టే ఫ్రీ బస్సు అన్నప్పుడు ఖచ్చితంగా ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పి మేము రాగానే 2వ రోజే అసెంబ్లీ మొదలు కాగానే 7వ తారీఖు అసెంబ్లీ స్టార్ట్ అయింది. 2023 డిసెంబర్ 9వ తారీఖు రోజు ఫ్రీ బస్ అనౌన్స్ చేసి స్టార్ట్ చేసినాం. ఈరోజు ఇక కొంతమంది సన్నాసులు రికార్డింగ్ డ్యాన్స్ వేసుకుంటారు, దాంట్లో అల్లమెల్లిపాయ పేస్ట్లకు ఉపయోగించుకుంటారని చెప్పి మహిళలను కించపరిచే ప్రయత్నం కూడా చేసి, అంటే డిస్కరేజ్ చేయాలి. ఈ మంచి కార్యక్రమం ప్రజలకు పోకుండా డైవర్ట్ చేయాలని కార్యక్రమం చేసినారు. కానీ ఈరోజు ఏకకంఠంగా మహిళలు ఫ్రీ బస్సు వల్ల కొన్ని లక్షల మంది జీవితాల్లో మార్పు కనబడ్డది అనేది ఎవరిని అడిగినా చెప్తారు. ఎంత సమాజంలో 50% ఉన్న మహిళకు ఫ్రీ బస్ అనే బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చి దాని ఫలితాలను వెంబడే చూస్తూ ఉన్నాం. లాస్ట్ టైం ఇంటర్మీడియట్ రిజల్ట్ వస్తే స్టేట్ టాపర్ ఒక అమ్మాయి, భూపాలపల్లి జిల్లా, విన్నారా పేరు ఎప్పుడన్నా? భూపాలపల్లి వరంగల్ దగ్గర ఉంటుంది, అటవీ ప్రాంతము, కొద్దిగా ఇంటీరియర్ ఏరియా. ఆ భూపాలపల్లి పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఒక తాండా. ఆ అమ్మాయి స్టేట్ ర్యాంక్ వచ్చింది ఇంటర్మీడియట్లో. ఆమె ఒకటే మాట అన్నది, ఫ్రీ బస్ అనేది లేకుండుంటే నేను దగ్గరలో ఉన్న పట్టణానికి భూపాలపల్లికి పోయి అక్కడ ఇంటర్మీడియట్ కాలేజ్ చదువుకునేదానికి కాదు, నాకు ఈ ర్యాంక్ వచ్చేది కాదు. అట్లా సక్సెస్ స్టోరీస్ కొన్ని వేలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో కొన్ని లక్షలు అవుతాయి, కొన్ని కోట్లు అవుతాయి. ఒక చిన్న మార్పు మొత్తం మహిళా సమాజానికి మేల్కొల్పు చేసే విధంగా ఈరోజు తయారవుతాం.